బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చాలా కాలం తర్వాత. ఇక నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగు పెట్టబోతున్నాడు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానంగా మరి జన సమీకరణను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఈ నల్గొండ గడ్డ మీద ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఇప్పటికే కొంత హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి మరి నల్గొండలో రేపు ఏమే కార్యక్రమాలు చేయబోతున్నారు, సో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నల్గొండలో రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మా ప్రతినిధి అచ్యుత్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో అచ్యుత్, ముఖ్యమంత్రి పర్యటనతో నల్గొండలో ఎటువంటి కార్యక్రమాలకు తెరలేకపోతా ఉన్నారు? సో ప్రధానంగా అక్కడ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? రైట్ శ్రీశైలం. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించబోతున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే కనగల్ మండల కేంద్రంలో 13,000 కోట్ల రూపాయలతో కూడా హ్యామ్ రోడ్ల నిర్మాణానికి కూడా అతను శంకుస్థాపన చేయబోతున్నారు. దాని తర్వాత కూడా మధ్యాహ్నము నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చురుకుగా చేస్తున్న పరిస్థితి. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రిని సభ పెట్టడానికి కూడా ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే రేపు ముఖ్యమంత్రి నల్గొండ జిల్లాకు రాబోతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా కనగల్ మండలంలో ఏర్పాటు చేసిన రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పైలాను ముఖ్యమంత్రి చేసిన తర్వాత కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా దీనికి సంబంధించి నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యం కూడా జిల్లాకు ఎలాంటి వరాల జల్లులు కురిపిస్తారని కూడా మొత్తం కూడా నల్గొండ జిల్లా ప్రజలు వేచి చూస్తున్న పరిస్థితి. ఒక నల్గొండ జిల్లా ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ ఉంటుందంటే కూడా చాలా వరకు కూడా ఏమన్నా కొత్త పథకాలు వస్తాయా, ఇంకా వేరే వస్తాయా అన్న ఉద్దేశం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా ఈ సభకు నల్గొండ జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి దృష్టికి కూడా నల్గొండ జిల్లాలో కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయి, వారికి ఎలాంటి అభివృద్ధి కొరకు ఎలాంటి నిధులు కావాలి, ఇంకా ఏమైనా కళాశాలలు కావాలా, లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్ కావాలన్నా వాళ్ళకి సంబంధించిన కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత కూడా చివరిసారిగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లాకు ఎన్ని కోట్లు ఇస్తారు, వరాల జల్లులు ఉంటాయా, ఎట్లా ఉండబోతున్నాయి అనేది కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఒక జోష్ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యమంత్రి నల్గొండ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో కూడా భారీగా మాకు నిధులు సమకూరుతాయని కూడా చెప్తున్న పరిస్థితి. ఒక నిరుద్యోగ సమస్య కూడా నల్గొండ జిల్లాలో నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువగా ఉన్న సమస్య ఉంది. ఆ నిరుద్యోగులకు ఏమైనా తీపి కబురు అందించబోతున్నారా, ఎట్లా ఉండబోతుందని కూడా నిరుద్యోగులు కూడా వేచి చూసినట్టు పరిస్థితి కనబడుతున్నారు. 6 గ్యారంటీలలో భాగంగా కూడా కొన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఇంటికి చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిలో భాగంగా వేరే ఏమైనా పథకాలు ప్రవేశపెడతారా, ఇంకా ఎలాంటివి ప్రజల ముందుకు తీసుకొస్తారనేది కూడా వేచి చూసినట్టు పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఇప్పుడు వానాకాలం సీజన్ కాబట్టి ఆ గ్రామాల్లో కూడా రైతులు కూడా చాలా వరకు వ్యవసాయ పనులు కూడా నిమగ్నం అవుతున్న పరిస్థితి. వారందరినీ కూడా ముఖ్యమంత్రి సభకు తీసుకురావాలని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా భారీగా ప్రణాళికలు చేసుకున్నందుకు రేపు భారీ బహిరంగ సభను విజయవంతం చేసే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సిద్ధమవుతున్నట్టు పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఈ రోజు నల్గొండ జిల్లాలో కూడా వాతావరణం మొత్తం కూడా మేఘావతమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. చిరుజల్లులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ అచ్యుత్, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు అన్నట్టుగా వర్ష ప్రభావం రేపు సభ మీద పడేటువంటి అవకాశం కనిపిస్తుందా? సో నిజంగా ఈ వర్షా నుంచి తప్పించుకొని ఆ భారీ బహిరంగ సక్సెస్ఫుల్ అయ్యేటువంటి ఛాన్స్ కనిపిస్తుందా? ఆ రకమైనటువంటి ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు ఏమైనా చేశారా వేదిక మీద? మొత్తం కూడా ఏర్పాట్లు మాత్రము వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా టెంట్లు మాత్రము సంబంధించిన టెంట్లు వేశారు. వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయడం జరిగింది. సభ మాత్రము భారీగా ఏర్పాటు చేశారు. అంటే ఏమైనా గాలి దుమారం వచ్చినా కూడా, భారీ వర్షం కూర్చున్నా కూడా ఇటు వచ్చిన ప్రజలకు కానీ అక్కడ స్టేజ్ మీద ఉన్న వారికి కూడా ఎలాంటి అంతరాయం జరగకుండా కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కాబట్టి రేపు ముఖ్యమంత్రి ఏదైతే హెలిప్యాడ్ లో కూడా హెలికాప్టర్ నుంచి హైదరాబాద్ నుంచి కూడా ఇటు కనగల్కి వస్తారు. కనగల్ నుంచి మళ్ళీ అక్కడ పైలైన్ ఆవిష్కరించిన తర్వాత కూడా ఎన్టీ కళాశాలకు వచ్చే ప్రయత్నం. అప్పుడు ఏమన్నా డిస్టర్బ్ అవుతుందా, లేకపోతే ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో వస్తారా, లేకపోతే హెలికాప్టర్ లో వస్తుందని కూడా అంటే ఈ రోజు వాతావరణం సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఇక్కడ చిరుజల్లులు పడుతున్న వాతావరణం మొత్తం మేఘావృతమై ఉంటుంది. వాతావరణం మేఘావృతం అయితే హెలికాప్టర్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉండే పరిస్థితి కనపడుతుంది. దాంట్లో ఒకవేళ రేపు మార్నింగ్ వస్తే మాత్రం రిటర్న్ మళ్ళీ
హైదరాబాద్ కు తిరిగి వెళ్ళేటప్పుడు ఇటు హెలికాప్టర్ లో వెళ్తారా, లేకపోతే రోడ్డు మార్గంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు ఎట్లా వెళ్తారా అనేది కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు మాత్రం జరిగే అవకాశాలు మాత్రం ఈ రోజు వాతావరణం పరిస్థితి చూస్తే కనపడుతుంది. ఒకవేళ రేపు గనక ఉదయం నుంచి వర్షం కంటిన్యూగా పడే అవకాశం ఉంటే, ఇప్పటి వరకైతే అలాంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఉంటే మాత్రం ఆ సీఎం సభకు కొద్దిగా అంతరాయం జరిగే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. కళ్యాణ్, ఏది ఏమైనా కూడా నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయడానికి ఇటు జిల్లా మంత్రి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు గతంలో కూడా విజయ బహిరంగ సభని కనగల్లో ఏర్పాటు చేద్దామని చెప్పారు. అప్పుడు సమయం సరిపోకపోవడంతో కూడా సభ వాయిదా పడినట్టు వస్తుంది. ఆ వాయిదా పడిన నేపథ్యంలోనే రేపు ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఎన్జీ కళాశాలలో భారీ బహిరంగ సభ అవుతుంది. ఈ భారీ బహిరంగ సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా వేరే జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా తరలిపోతున్నారు. ముఖ్యంగా కూడా నల్గొండ జిల్లా ప్రజలు ఒకటే వేచి చూస్తున్నారు. ముఖ్యమంత్రి నల్గొండ జిల్లాకు అంటే ఇప్పుడు ఎస్ఎల్బిసి సొరంగ మార్గానికి సంబంధించి అభివృద్ధి ముఖ్యంగా కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి పదే చెప్తున్నారు. ఎస్ఎల్బిసి ప్రాజెక్టును పూర్తి చేస్తాం, చివరి భూముల వరకు నీళ్ళు అందిస్తామని కూడా చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికీ కొద్దిగా కొన్ని విషయాలు కూడా అక్కడ సమస్యల వల్ల ఆగిపోయినట్టు వస్తుంది. మొత్తం ఎస్ఎల్బిసికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పనులు పురోగతిలో ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఇంకా ఆ పురోగతి ముమ్మరం కావాలంటే ఇంకా ఏమేమి కావాలి అవన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి రేపు ఇటు మంత్రులు, అదే విధంగా ఇప్పుడు నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. దాంట్లో ముఖ్యమంత్రి ఏం చేస్తారు, ముఖ్యంగా కూడా ఇటు నల్గొండ జిల్లా కూడా సాగునీరు ముఖ్యంగా కూడా ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఉంటుంది కాబట్టి ఇంకా వేరే చెరువుల పునరుద్ధరణ, అదేవిధంగా ప్రాజెక్టులు ఇప్పుడు దిండి ప్రాజెక్టు కానీ చాలా ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, పెండింగ్ ప్రాజెక్టులో కూడా ఇప్పుడు చెర్లగూడెం పెండింగ్ ప్రాజెక్టు కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ పెండింగ్ ప్రాజెక్టులకు ఏమైనా నిధులు వస్తాయా, తొందరగా అడుగు ముందుకు పడుతుందా, ఏం జరుగుతుందని కూడా నల్గొండ జిల్లా ప్రజలు మాత్రము చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా రేపు నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి సభను సక్సెస్ చేయడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు మాత్రము చాలా వరకు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా ఇక నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనపై ఇక నేతలంతా కూడా సర్వం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘ కాలం తర్వాత నల్గొండ జిల్లాలో ఆదివారం పర్యటించుండగా రాజకీయాల్లో ఒక్కసారిగా సీన్ మారింది. 13,000 కోట్ల భారీ బడ్జెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనుండగా అధికార కాంగ్రెస్ క్యాడర్లో జోష్ నెలకొంది. సీఎం పర్యటన సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి, జిల్లా అధికారులు, పార్టీ శ్రేణులన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే జిల్లాలో తీవ్ర నిరుద్యోగ సమస్యపై సీఎం ఎలాంటి స్పష్టత ఇస్తారనేటువంటి ఒక రకమైనటువంటి ఉత్కంఠ అయితే ప్రజల్లో నెలకొంది. ఇక నల్గొండ, చౌటుప్పల్, మిర్యాలగూడ, నార్కెట్పల్లి ప్రాంతాల్లో వందలాది ఫార్మా, కెమికల్, సిమెంట్, రైస్ మిల్లులు, పరిశ్రమలు ఉన్నాయి. స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో జరుగుతున్న అన్యాయంపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. అక్కడి పరిశ్రమల్లో మేనేజ్మెంటు, టెక్నికల్ ఆఫీస్ జాబులని ఇతర జిల్లాల వారికి, వేరే రాష్ట్రాల వారికి కట్టబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్థానికులకు కేవలం స్వీపింగ్, సెక్యూరిటీ గార్డులు, డైలీ లేబర్ వంటి తక్కువ జీతం ఇచ్చే శారీరక శ్రమతో కూడినటువంటి పనులు మాత్రమే ఇస్తున్నారని, ఇక పరిశ్రమల యజమానులు స్థానిక కోటాను అమలు చేసేలా సీఎం రేవంత్ తన పర్యటనలో కఠినమైన ఆదేశాలు జారీ చేయాలని, లేదా జిల్లాకు ప్రత్యేక ఐటీ టవర్స్, కాలుష్య రహిత ఉపాధి కల్పించే పరిశ్రమలను ప్రకటించాలని నిరుద్యోగ యువత కోరుతున్నది. ఇక సీఎం పర్యటనలో భాగంగా కనగల్ ఈ మండలంలో ఏదైతే ఏఎంసీ మార్కెట్ యార్డ్ వద్ద R&B హ్యామ్ రోడ్లో నిర్మాణానికి సంబంధించినటువంటి పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం నల్గొండ కార్పొరేషన్ పరిధిలో తొలి విడత తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇక ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం మాట్లాడతారు. ఇక జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళల ప్రతినిధులకు కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ ఆర్థిక సాయం, బ్యాంకు లింకేజ్ చెక్కులను పంపిణీ చేస్తారు. ఇక 13,000 కోట్ల రోడ్ల నెట్వర్క్ జిల్లా ముఖ చిత్రాన్ని మార్చున్నప్పటికీ దశాబ్దాలుగా వేధిస్తున్నటువంటి కీలక సమస్యపై ఎలాంటి ప్రకటన చేస్తారనే ఉత్కంఠ కనిపిస్తోంది. జిల్లాలోని పరిశ్రమలో స్థానికులకు 75% పైగా ఉద్యోగాలు దక్కేలా చట్టాన్ని కఠినతరం చేసే ప్రస్తావన వేదికపై నుంచే స్పష్టత ఇస్తారా అనే చర్చ జరుగుతుంది. ఇక హైదరాబాదు శివార్ల నుంచి నల్గొండ మీదుగా ప్రవహిస్తున్న మూసీ నది ప్రక్షాళనపై ప్రత్యేక ప్యాకేజ్ లేదా కార్యాచరణ ప్రకటిస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ మార్గం పనులను నిధులు కేటాయించి మునుగోడు, దేవరకొండ ప్రాంతాల సాగునీటి కష్టాలను తీర్చాలనే డిమాండ్ కూడా
రేపు సభలో వినిపించే అవకాశం కనిపిస్తుంది. ఇక రాజకీయంగా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్కు కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టలేదనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి జిల్లాలో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడంలో పాటు గతంలో విపక్షాలు చేసిన విమర్శలకు అభివృద్ధి పనులతో చెక్ పెట్టి మరి ఆ కాంగ్రెస్ క్యాడర్ను భావిస్తోంది. చెక్ పెట్టే అవకాశం ఉందని. ఇక ఉమ్మడి జిల్లా నుంచి లక్షలాది మందిని సభకు తరలించేందుకు పార్టీ లీడర్లు నిమగ్నమయ్యారు. ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా ఎలాంటి వరాలు జల్లు కురిపించబోతున్నారని కొంత నల్గొండ జిల్లా ప్రజలైతే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనప్పటికీ రేపు వర్ష ప్రభావాన్ని అంచనా వేసుకొని కొంత వాటర్ ప్రూఫ్ టెంట్ కావచ్చు, లేకపోతే అక్కడ వస్తున్నటువంటి కార్యకర్తలకు జనాలకు మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి సభను సక్సెస్ఫుల్గా చేసేందుకు నల్గొండ నేతలంతా కూడా శాయశక్తులా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది.